హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనకు రోజు ఉపయోగపడే కొన్ని సెంటెన్సెస్. ఈ వీడియోని బిగినర్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఉపయోగపడేలా ప్లాన్ చేయడం జరిగింది కాబట్టి, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తే అందరికీ యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. మొట్టమొదటగా కొన్ని సింపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఐ యామ్ అలోన్ అంటే నేను ఒంటరిగా ఉన్నాను. ఐ యామ్ అలోన్. ఆర్ యూ అలోన్? ఆర్ యూ అలోన్ అంటే నీతో ఎవరు లేరా? నువ్వు ఒంటరిగా ఉన్నావా అని. ఆర్ యూ అలోన్? సో, షీ లివ్స్ అలోన్. ఆమె ఒంటరిగా నివసిస్తుంది. షీ లివ్స్ అలోన్. యూ లుక్ బ్యూటిఫుల్ ఇన్ దట్ డ్రెస్. ఆ డ్రెస్‌లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. యూ లుక్ హ్యాండ్సమ్ ఇన్ దట్ డ్రెస్. అంటే జెంట్స్ అంటే మగవాళ్ళకైతే మనం హ్యాండ్సమ్ అనాలి. చిన్న పిల్లలకైతే యూ లుక్ ప్రెటీ ఇన్ దట్ డ్రెస్. క్యూట్ ఇన్ దట్ డ్రెస్. సో, చాలా అందంగా కనిపిస్తున్నావు అని చెప్పడానికి యూ లుక్ బ్యూటిఫుల్, క్యూట్ ఆర్ హ్యాండ్సమ్ ఇన్ ద డ్రెస్ అని చెప్పొచ్చనమాట. యూ లుక్ స్టన్నింగ్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడే, ఇప్పుడే అని చెప్పడానికి మనం రైట్ అన్న వర్డ్‌ని యూజ్ చేయొచ్చు. రైట్ అంటే ఎగ్జాక్ట్‌లీ అని, ఇక్కడే అని. కాల్ మీ రైట్ నౌ ఇప్పుడే నాకు అంటే అట్ ప్రెజెంట్ ఇప్పుడు నాకు ఫోన్ చెయ్యి అని. యూ మస్ట్ వెయిట్ రైట్ హియర్. నువ్వు సరిగ్గా ఇక్కడే వెయిట్ చేయాలి. ఇక్కడే అని చెప్పడానికి రైట్ హియర్. రైట్ నౌ అంటే ఇప్పుడే. రైట్ హియర్ అంటే ఇక్కడే అని అర్థం అన్నమాట. హి హాస్ ఎ పింపుల్ రైట్ ఆన్ ది ఎండ్ ఆఫ్ హిస్ నోస్. ముక్కు చివరన అతనికి ఒక పింపుల్ ఉంది. అంటే సరిగ్గా అని. రైట్ అంటే ఎగ్జాక్ట్‌లీ ఆన్ ది ఎండ్ ఆఫ్ హిస్ నోస్ అని. ఇక్కడి వరకు మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అనిపించి ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్లీజ్ డూ లైక్ రైట్ నౌ. వంగిపోకు అని చెప్పడానికి డోంట్ స్లౌచ్ అని చెప్పాలి. డోంట్ స్లౌచ్ అంటే నడిచేటప్పుడు గాని, కూర్చున్నప్పుడు గాని మనం బోర్ కొట్టినా, లేకపోతే నీరసం వచ్చినా అలా ముందుకు వంగిపోతుంటారు. అలా వంగిపోవడాన్ని ఏమంటామంటే స్లౌచింగ్ అంటాం. సో, డోంట్ స్లౌచ్. డోంట్ స్లౌచ్. స్టాండ్ అప్రైట్. నిటారుగా నిలబడు. అప్రైట్ అంటే నిటారుగా. స్టాండ్ అప్రైట్. సిట్ అప్రైట్ అంటే నిటారుగా నిలబడు అని అర్థం అన్నమాట. సో, నెక్స్ట్ ఏంటంటే నన్ను వెయిట్ చేయించకు అని చెప్పాలంటే ఎలా చెప్పాలి? డోంట్ కీప్ మీ వెయిటింగ్. వెయిట్ చేస్తూ ఉండు అని చెప్పాలంటే కీప్ వెయిటింగ్ అంటాం. కీప్ వెయిటింగ్. నన్ను వెయిట్ చేయించకు అని చెప్పాలంటే డోంట్ కీప్ మీ వెయిటింగ్. నన్ను వెయిట్ చేయించకు. డోంట్ కీప్ మీ వెయిటింగ్. అతను నన్ను వెయిట్ చేయించాడు అని చెప్పాలంటే హి కెప్ట్ మీ వెయిటింగ్. అతను నన్ను వెయిటింగ్‌లో ఉంచేసాడు. నన్ను వెయిట్ చేయించాడు అని చెప్పాలంటే హి కెప్ట్ మీ వెయిటింగ్. కీప్ అన్న వర్డ్‌కి ఇంకా చాలా మీనింగ్స్ ఉంటాయి. కీప్ దిస్ మనీ. ఈ డబ్బు ఉంచుకో. కీప్ దిస్ జ్యువెలరీ. ఈ నగలుంచుకో. అంటే నీకే తీసుకో. నీ దగ్గర ఉంచు. నీకే అని చెప్తుంటాం కదా! ఇది ఉంచు అంటుంటాం. అలా చెప్పడానికి కూడా యూజ్ చేయొచ్చు. ఐ హావ్ కెప్ట్ ఆల్ మై గ్రాండ్ మదర్స్ జ్యువెలరీ. మా అమ్మమ్మ నగలన్నీ నేనే పెట్టుకున్నా. నా దగ్గరే ఉంచుకున్నాను. నాకే తీసుకున్నా అని చెప్పడానికి ఐ హావ్ కెప్ట్ ఆల్ మై గ్రాండ్ మాస్ జ్యువెలరీ. సో, ఇలా మనం యూజ్ చేయొచ్చు. కీప్ అన్న వర్డ్‌కి పాస్ట్ టెన్స్ ఏంటి? కెప్ట్. పాస్ట్ పార్టిసిపుల్ కూడా కెప్ట్. కీప్, కెప్ట్, కెప్ట్. కీప్ అన్న వర్డ్‌కి ఇంకొక అర్థం కూడా వస్తుంది. శ్రద్ధ తీసుకోవడం, చూసుకోవడం అనే అర్థం వస్తుంది. మై సిస్టర్ విల్ కీప్ ద చిల్డ్రన్ వైల్ ఐ యామ్ అవే. నేను లేనప్పుడు, బయటకెళ్ళినప్పుడు మా చెల్లి నా పిల్లల్ని చూసుకుంటుంది. మై సిస్టర్ విల్ కీప్ ద చిల్డ్రన్. సో, అంటే పిల్లల్ని నీ దగ్గర ఉంచుకో అంటుంటాం కదా! అంటే చూసుకో నువ్వు అని అర్థం. సో, మై సిస్టర్ విల్ కీప్ ద చిల్డ్రన్ వైల్ ఐ యామ్ అవే. లేదు మనం అడగాలనుకోండి, వుడ్ యూ కీప్ మై చిల్డ్రన్ యాస్ ఐ యామ్ గోయింగ్ టు షాప్ లేకపోతే ఐ యామ్ గోయింగ్ అవే. నేను వెళ్తున్నాను. మీరు వుడ్ యూ కీప్ మై చిల్డ్రన్ ప్లీజ్? లేకపోతే వుడ్ యూ కీప్ యాన్ ఐ ఆన్ మై చిల్డ్రన్ ప్లీజ్? ఇలా కూడా మనం అడగొచ్చనమాట. సో, ఐ యామ్ సారీ టు కీప్ యూ వెయిటింగ్. నిన్ను వెయిట్ చేయించినందుకు సారీ. ఐ యామ్ సారీ టు కీప్ యూ వెయిటింగ్. నెక్స్ట్ ఏంటంటే టు కీప్ ఎ స్ట్రెయిట్ ఫేస్ అంటే మనం
కొన్ని సందర్భాల్లో నవ్వొస్తున్నప్పటికీ నవ్వు ఆపుకొని సీరియస్‌గా ఉండే ప్రయత్నం చేస్తుంటాం. అంటే ఫేస్ అలా బిగబెట్టుకొని ఉన్నట్టు ఉంటుంటాం కదా! అలాంటి సందర్భాల్లో ఈ ఫ్రేజ్‌ని ఉపయోగించొచ్చు. టు కీప్ ఎ స్ట్రెయిట్ ఫేస్ అంటే నవ్వు ఆపుకొని సీరియస్‌గా ఉండే ప్రయత్నం చేయడం. ఐ ట్రై టు కీప్ ఎ స్ట్రెయిట్ ఫేస్ బట్ బర్స్ట్ ఔట్ లాఫింగ్. నేను ప్రయత్నం చేశాను సీరియస్‌గా ఉండడానికి కానీ నాకు నవ్వు కంట్రోల్ కాలేదు. ఐ బర్స్ట్ ఔట్ లాఫింగ్. సో, బర్స్ట్ అనేది పాస్ట్ టెన్స్ అయినా బర్స్టే అంటాం. ప్రెజెంట్ టెన్స్ అయినా బర్స్ట్. పాస్ట్ పాసిబుల్ కదా! బర్స్టే అన్నమాట. బర్స్ట్. సో, ఇలా మనం ఈ ఫ్రేజ్‌ని టు కీప్ ఎ స్ట్రెయిట్ ఫేస్ అన్న ఫ్రేజ్‌ని ఉపయోగించొచ్చన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ముందు వైపు లేకపోతే ముందుకు అని చెప్పాలంటే అహెడ్ ఆర్ అహెడ్ ఆఫ్ అన్న ఫ్రేజ్‌ని ఉపయోగించొచ్చు. ద రోడ్ అహెడ్ ఈస్ వెరీ బిజీ. మన ముందు ఉన్న అంటే అహెడ్ అంటే ఇక్కడేంటంటే ఇన్ ఫ్రంట్ అని. మన ముందు ఉన్న లేకపోతే ముందు రాబోతున్న రోడ్ ఏదైతే ఉందో అది చాలా బిజీగా ఉంది. ద రోడ్ అహెడ్ ఈస్ వెరీ బిజీ. షీ ఈస్ వే అహెడ్ ఆఫ్ మీ. ఆమె నాకంటే చాలా ముందుంది. అంటే ఏంటంటే ఏదైనా ఒక కాంపిటీషన్‌లో గాని లేకపోతే ఏదైనా ఒక విషయంలో మనకంటే ముందున్నారనుకోండి, చాలా ముందుంది అని చెప్పడానికి షీ ఈస్ వే అహెడ్ ఆఫ్ మీ అనాలి. అహెడ్ ఆఫ్ హిమ్ అంటే అతని కంటే. అహెడ్ ఆఫ్ హర్ సిస్టర్స్ అంటే ఆమె వాళ్ళ చెల్లెళ్ళ కంటే ముందుంది. సో, హి ఈస్ అహెడ్ ఆన్ పాయింట్స్ అంటే ఏదైనా ఒక ఎలక్షన్ గాని ఏదైనా జరుగుతుందనుకోండి, మనం చెప్తుంటాం. అతను పాయింట్స్‌లో చాలా ముందున్నాడు, లీడ్‌లో ఉన్నాడు అని. అలా చెప్పడానికి హి ఈస్ అహెడ్ ఆన్ పాయింట్స్. హి ఈస్ అహెడ్ ఆన్ పాయింట్స్ అంటే అతను ముందుకి ఎళ్తున్నాడు. ముందుకి దూసుకెళ్తున్నాడు. పాయింట్స్‌లో ముందున్నాడు అని చెప్పడానికి హి ఈస్ అహెడ్ ఆన్ పాయింట్స్ అని చెప్పొచ్చు. ఆమె తన సొంత ప్లాన్స్‌తో ముందుకెళ్తుంది అని చెప్పాలి. షీ ఈస్ మూవింగ్ అహెడ్ విత్ హర్ ఓన్ ప్లాన్స్. వి ఆర్ మూవింగ్ అహెడ్ విత్ అవర్ ఓన్ ప్లాన్స్. వి హావ్ అవర్ ఓన్ ప్లాన్స్. సో, వి ఆర్ మూవింగ్ అహెడ్ విత్ అవర్ ఓన్ ప్లాన్స్. మేము మా ప్రణాళికలతో మా ప్లాన్స్‌తో మేము ముందుకెళ్తున్నాము అని చెప్పడానికి ఇక్కడ మనం అహెడ్ అన్న వర్డ్‌ని ఉపయోగిస్తున్నామన్నమాట. హి లుక్డ్ స్ట్రెయిట్ అహెడ్. అతను నేరుగా ముందు వైపుకు చూసాడు. అంటే స్ట్రెయిట్ అహెడ్ అంటే నేరుగా ముందు వైపుకు అంటే ముందు అని చెప్పే అన్నమాట. స్ట్రెయిట్ అహెడ్. స్ట్రెయిట్ అహెడ్ అంటే నేరుగా అని. సో, దేర్ ఆర్ 3 పీపుల్ అహెడ్ ఆఫ్ మీ ఇన్ ద హాస్పిటల్. సో, నేను హాస్పిటల్‌లో ఉన్నాను. నాకంటే ముగ్గురున్నారు. సో, హాస్పిటల్ దగ్గర ఉన్నాను అంటే ఐ యామ్ అట్ ద హాస్పిటల్ నౌ. దేర్ ఆర్ 3 పీపుల్ అంటే మనం వెయిట్ చేస్తుంటాం కదా! మన టోకెన్ నంబర్ వచ్చే వరకు. అలాంటి సందర్భాల్లో నాకంటే ముందు ముగ్గురున్నారు. దేర్ ఆర్ 3 పీపుల్ అహెడ్ ఆఫ్ మీ. సో, వాళ్ళ తర్వాత నేను అని చెప్పడానికి దేర్ ఆర్ 3 పీపుల్ అహెడ్ ఆఫ్ మీ అట్ ద హాస్పిటల్. ఇలా చెప్పొచ్చన్నమాట మనం. సో, యూ హావ్ ఎ బిగ్ ఛాలెంజ్ అహెడ్ ఆఫ్ యూ. నీ ముందు పెద్ద ఛాలెంజే ఉంది. అహెడ్ ఆఫ్ యూ అంటే నీ ముందు అని. ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అని. సో, యూ హావ్ ఎ బిగ్ ఛాలెంజ్ అహెడ్ ఆఫ్ యూ. ప్రాబ్లమ్స్ మే లై అహెడ్. మన ముందు ప్రాబ్లమ్స్ రావచ్చు. లై పొంచి ఉండొచ్చు, రావచ్చు, పడవచ్చు అని అర్థం అన్నమాట. ప్రాబ్లమ్స్ మే లై. ఇక్కడ లై అంటే రావచ్చు, ఉండొచ్చు అనే అర్థంతో చెప్తున్నాం. లై అంటే. లై అంటే ఇంకొక మీనింగ్ కూడా ఉంది అబద్ధం అని. కానీ ఇక్కడ వేరే అర్థం అన్నమాట. సో, ప్రాబ్లమ్స్ మే లై అహెడ్. సో, ఇఫ్ యూ డోంట్ ప్లాన్ అహెడ్ యూ ఆర్ గోయింగ్ టు ఫేస్ ప్రాబ్లమ్స్. అంటే ఇక్కడేంటంటే అహెడ్ అంటే ఫ్యూచర్ అని. ఫ్యూచర్ గురించి ప్లాన్స్ నువ్వు చేయకపోతే నీకు యూ ఆర్ గోయింగ్ టు ఫేస్ మెనీ ప్రాబ్లమ్స్. సో, యూ హావ్ టు ప్లాన్ అహెడ్. సో, ఇఫ్ యూ డోంట్ ప్లాన్ అహెడ్ యూ హావ్ టు ఫేస్ మెనీ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఏంటంటే ఐ ప్రిపేర్డ్ ఫుడ్ 2 ఆర్ 3 అవర్స్ అహెడ్. ఇక్కడేంటంటే ముందుగా ఇన్ అడ్వాన్స్ అని. నేను ఫుడ్ 2, 3 అవర్స్ ముందే తయారు చేశాను. ఇన్ అడ్వాన్స్ ఐ ప్రిపేర్డ్ ఇట్ ఇన్ అడ్వాన్స్ అని. ముందుగా నేను తయారు చేశాను. ఇక్కడ అహెడ్ అంటే ఇన్ అడ్వాన్స్ అని అర్థం అన్నమాట. సో, థాట్ హీరోయిన్ వాస్ ఇన్ మెనీ వేస్ ఫార్ అహెడ్ ఆఫ్
హర్ టైమ్. సో, అంటే ఆమె ఇక్కడేంటంటే అహెడ్ ఆఫ్ హర్ టైమ్. ఫార్ అహెడ్ ఆఫ్ హర్ టైమ్ అంటే ఆమె ఉన్న ఆ రోజులకే అంటే ఆ జనరేషన్ కంటే ముందు చాలా ముందుగా ఉంది. అంటే ఆమె చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంది అని అర్థం అన్నమాట. సో, తన సమకాలీన హీరోయిన్‌లతో పోల్చుకుంటే ఆమె వాళ్ళకంటే చాలా ముందుగా ఉంది. ఏ విషయంలో అయినా యాక్టింగ్‌లో కావచ్చు, దేనిలో అయినా కావచ్చు ఆమె చాలా ముందుంది. చాలా ఫాస్ట్ అంటున్నాం కదా! అలా చెప్పడానికి మనం ఏమంటున్నామంటే థాట్ హీరోయిన్ వాస్ ఇన్ మెనీ వేస్ ఫార్ అహెడ్ ఆఫ్ హర్ టైమ్. ఫార్ అహెడ్ అంటే చాలా ముందు. సో, ఇలా చెప్పొచ్చనమాట. లేకపోతే మై సిస్టర్ ఈస్ ఇన్ మెనీ వేస్ ఫార్ అహెడ్ ఆఫ్ మీ. నాకంటే ఆమె చాలా ముందుగా అంటే నాకంటే చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంది అని చెప్పడానికి ఇలా ఫార్ అహెడ్ ఆఫ్ మీ అంటే నాకంటే చాలా ముందుంది అని చెప్పడానికి. అంటే ఈ జనరేషన్‌కి తగ్గది కాదు. చాలా ఫాస్ట్ అన్నట్టు మనం చెప్పొచ్చనమాట. జనరల్‌గా అయితే మనం గో అహెడ్ అంటుంటాం. గో అహెడ్ అంటే ఏంటి? ఓకే. నేనేదైనా క్వెషన్ అడగొచ్చా అంటే యెస్ యూ కెన్ గో అహెడ్. అంటే మనం ఓకే. స్టార్ట్ చెయ్యి లేకపోతే స్టార్ట్ చేస్తాను అని చెప్పడానికి ఈ ఫ్రేజ్‌ని ఉపయోగిస్తుంటాం. కానీ ఈ మిగతా ఫ్రేజెస్ మనకు అంతగా పరిచయం లేదు కాబట్టి వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో, ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఫ్రేజెస్ చూద్దాం. వే బ్యాక్. వే బ్యాక్ అంటే ఏంటంటే వే బ్యాక్ వెన్ అన్న ఫ్రేజ్‌ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే అప్పట్లో అనే అర్థంతో యూజ్ చేస్తామన్నమాట. వే బ్యాక్ వెన్ వి యూజ్డ్ టు వాచ్ టామ్ అండ్ జెర్రీ రెగ్యులర్‌లీ. సో, నాట్ నౌ. ఎందుకంటే నౌ వి ఆర్ గ్రోన్ అప్. కాబట్టి దే సౌండ్ సిల్లీ టు అస్. కాబట్టి ఇదేంటంటే అప్పట్లో మేము భలే చూసేవాళ్ళం. అప్పట్లో అని చెప్పడానికి వే బ్యాక్ వెన్ అన్న ఫ్రేజ్‌ని ఉపయోగిస్తామన్నమాట. వే బ్యాక్ దేర్ వర్ మెనీ ట్రీస్ ఇన్ దిస్ ఏరియా. లేకపోతే వే బ్యాక్ వెన్ దేర్ వర్ మెనీ ట్రీస్ ఇన్ దిస్ ఏరియా. అంటే అప్పట్లో ఇక్కడ చెట్లు చాలా ఉండేవి. ఇప్పుడంతా ఇండ్లున్నాయి అని చెప్పడానికి వే బ్యాక్ వెన్ దేర్ వర్ మెనీ ట్రీస్ ఇన్ దిస్ ఏరియా. ఇంపార్టెంట్ ఫ్రేజ్ ఉంది. అదేంటంటే గో వే బ్యాక్. అంటే ఏంటంటే చాలా కాలం నుంచి పరిచయం, చాలా కాలం నుంచి క్లోజ్ అని చెప్పడానికి ఉపయోగిస్తామనమాట. రీనా అండ్ రాహుల్ గో వే బ్యాక్ పర్సనలీ అండ్ ప్రొఫెషనల్లీ. సో, వాళ్ళు చాలా కాలం నుంచి ఒకరినొకరు బాగా తెలుసు. చాలా క్లోజ్ అని చెప్పడానికి రీనా అంటే ఇక్కడ ఈ ఫ్రేజ్ ఇలా యూజ్ చేస్తామనమాట. రీనా అండ్ రాహుల్ గో వే బ్యాక్ అనేది ఒక ఫ్రేజ్. ఇలా చెప్పొచ్చనమాట. సో, రీనా అండ్ రాహుల్ గో వే బ్యాక్ పర్సనలీ అండ్ ప్రొఫెషనల్లీ. వే బిహైండ్‌ని ఎలా యూజ్ చేస్తాం? వెనుకబడి ఉంది లేకపోతే నేను మా చెల్లెల కంటే చాలా వెనుకబడి ఉన్నాను. ఏ రకంగా అయినా ఒక కాంపిటీషన్‌లో కావచ్చు, ఒక తెలివితేటల్లో కావచ్చు, మనం ఏం చెప్పొచ్చంటే వే బిహైండ్ అనేది యూజ్ చేయొచ్చు. షీ ఈస్ వే బిహైండ్ ది అదర్స్. షీ ఈస్ వే బిహైండ్ హర్ సిస్టర్. షీ ఈస్ వే బిహైండ్ ద టైమ్. సో, అంటే చాలా వెనుకబడి ఉంది అని చెప్పడానికి. షీ ఈస్ వే బిహైండ్ ఇన్ ద రేస్. రేస్‌లో వెనుకబడి ఉంది. షీ షీ ఈస్ వే బిహైండ్ ఇన్ ద కాంపిటీషన్. ఆమె కాంపిటీషన్‌లో చాలా వెనుకబడి ఉంది అని చెప్పడానికి వే బిహైండ్ అన్న ఫ్రేజ్‌ని యూజ్ చేయొచ్చు. వే బిహైండ్ తర్వాత ది అదర్స్ లేకపోతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం చెప్పొచ్చు. సో, ఇలా మనం వే బిహైండ్ అన్న ఫ్రేజ్‌ని ఉపయోగించొచ్చన్నమాట. సో, ఈ వీడియో మీకు నచ్చితే యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.